ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కీలకంగా మారారు. చైర్మన్ పీఠం దక్కాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా మారింది. మొత్తం 49 వార్డుల్లో బీజేపీ 21 చోట్ల, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్రులు 5 వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ కాంగ్రెస్ కు చైర్మన్ పదవి వరించాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా మారింది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల నాయకుడు విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్తో చర్చలు జరుపుతున్నారు ఇరు పార్టీల నేతలు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న కలాల శ్రీనివాస్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి పార్టీలు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతే మెజార్టీ మార్కు సాధించకపోవడంతో ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో ఇండిపెండెంట్లని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా సంప్రదింపులు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే బీజేపీకి చైర్మన్ పీఠం దక్కకుండా ఎత్తుగడలు వేస్తుంది, వ్యూహరచన చేస్తుంది. ఎవరైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 11 స్థానాల్లో, అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అయితే అత్యంత కీలకంగా ఇండిపెండెంట్లు మారడం జరిగింది. ఇండిపెండెంట్లు ఎటువైపు మొగ్గు చూపితే చైర్మన్ పీఠం అటువైపు వచ్చే అవకాశం ఉండటంతో ఇండిపెండెంట్ల వైపు రెండు పార్టీలు చూస్తున్నాయి. అయితే ప్రధానంగా కలాల శ్రీనివాస్ ఇండిపెండెంట్గా గెలుపొందారు. అదేవిధంగా ఆయన తరఫున మరికొంతమంది ఇండిపెండెంట్లు ఉండడంతో రెండు పార్టీలు కూడా ఆయనతోని సంప్రదింపులు జరుపుతున్నాయి. అదేవిధంగా ఆయనతోని మంతనాలు కొనసాగిస్తూ తమ పార్టీకి రావాలని చర్చలు, అదేవిధంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కలాల శ్రీనివాస్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత మరి మీరు ఏ నిర్ణయం అయితే విద్యానగర్ వాడకట్టు పెద్దలందరూ కలిసి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మనకు ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీల వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మాకు మద్దతు ఇవ్వమని. మాకు మద్దతు అయితే నేను ప్రచారంలో భాగంగా చెప్పిన విధానంగా మరి విద్యానగర్ పెద్దలతోటి నిర్ణయం తీసుకొని మరి ఏ పార్టీలకు అంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుందో మరి వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. కాకపోతే నేను బయట నుంచే మద్దతు ఇస్తా, ఏ పార్టీలో కూడా జైన్ గానని తెలియజేసుకుంటున్నా. మీకు 2 పార్టీలు సంప్రదింపులు జరిపాయని చెప్తున్నారు. ఏమైనా వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేశారా? ఒక పార్టీ మాత్రం వైస్ చైర్మన్ ఇస్తానని చెప్పడం జరిగింది. వారికి కూడా నేను ఆలోచించి చెప్తానన్నాను. ఇంకో పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, మరి మీ డిమాండ్ ఏమంటే వైస్ చైర్మన్ ఇస్తే బాగుంటుంది, అది కూడా ఇండిపెండెంట్గానే ఉంటానని కూడా వారికి తెలియజేశాను. అంటే మీరు ఎన్నికల సందర్భంగా మైనార్టీ వర్గాలకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం కట్టుబడి ఉంటారా లేకుంటే నిర్ణయం మార్చుకుంటారా? లేదు, నేను ఏదైతే మాట ఇచ్చానో నేను ఇప్పుడు ఇవ్వలేదు. ఆ మాట గత 11 సంవత్సరాల కిందనే ఇచ్చాను. నేను అప్పుడు కట్టుబడి ఉన్నా, ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటా. నేను ఏ పార్టీ కండువా వేసుకోను, నేను ఓన్లీ మద్దతే తెలుపుతాను. ప్రధానంగా మీతో పాటు మరొక కొంతమంది 5 స్వతంత్రుల్లో మరొక 3 కూడా ఉన్నారు కదా, ఆ 3 ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు? ఎట్లా కలిసి వెళ్తే అందరు కలిసి వెళ్తారా? ఒక 3 అయితే కంపల్సరీ కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాము. 3 మాత్రం ఒకటే మాట మీద ఉన్నాము, కలిసిమెలిసి చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ 3 తరపున ఏదైనా ప్రతిపాదన పెట్టడం జరిగిందా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ? మా 3లో మరి ఒకరికి చైర్మన్ ఇస్తా అని అన్నారు. అయితే చైర్మన్ ఇస్తే కూడా మేము సహకరిస్తామన్నాం. లేదు, వైస్ చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్కి సహకరిస్తామంటున్నాం. ఏ పార్టీలో డిఫరెంట్, ఒక పార్టీ ఏమో చైర్మన్ అనేది, ఒక పార్టీ ఏమో వైస్ చైర్మన్ అంటుండ్రు. దానికి డిఫరెంట్గా మరి ముందు అడుగు వేద్దాం అనుకున్నాం. అది మాత్రం మా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి చేయాలని అనుకుంటున్నాం. ఎవరైతే 3 వార్డు సభ్యులు ఉన్నారో వారితో పాటు కూడా కలిసి నడుస్తాం, మాకు పదవులు ఇస్తామని ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ను దృష్టిలో పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల మద్దతు, అదేవిధంగా ప్రజల నిర్ణయం తీసుకుంటామని కలాల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.